లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనమండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు వారు చివరిగా 7వ మాటగా సిలువలో చివరిగా పలికిన మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. అసలు యేసుక్రీస్తు వారు చివరిగా పలికిన ఆ మాట తండ్రి అని దేవునికి చెప్పారండి. అలా చెప్పాలంటారా? అసలు తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని యేసుక్రీస్తు వారు తండ్రితో చెప్పాలంటారా? చెప్పాలి అని అంటే చెప్పాలండి. ఎందుకంటే మన ఆత్మలకు అధ్యక్షుడు, మన ఆత్మలకు కాపరి ఎవరంటే తండ్రి అని యెహోవా. ఆ వాక్యాన్ని కూడా ఒకసారి చూద్దామండి. పేతురు గారు మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మన ఆత్మలకు కాపరండి ఎవరంటే తండ్రి అని యెహోవా. మన ఆత్మలను మొదటిగా గుర్తించింది ఎవరంటే తండ్రి అని యెహోవా. అయితే ఈ భూలోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా దేవుడు మనకి ఒక శరీరాన్ని అమర్చి ఉన్నాడండి. ఆ శరీరంలో దేవుడు ఒక ఆత్మను పెట్టి ఉన్నాడండి. అయితే ఆ ఆత్మ మళ్ళీ తిరిగి దేవుని యొద్దకే చేరుకోవాలండి. వచ్చిన చోటుకే మళ్ళీ మన ఆత్మ దేవుని యొద్దకే చేరుకోవాలి. ఆ వాక్యం కూడా ఒకసారి మనం చూద్దామండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదామండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అయితే దేవుడు మనందరికీ కూడా ఒక శరీరాన్ని ఇచ్చాడండి. ఆ శరీరంలో ఒక ఆత్మను కూడా ఇచ్చాడండి. అయితే ఆత్మ మొదటిగా గుర్తించింది యెహోవా దేవుడండి. అయితే ఆత్మ వచ్చిన చోటుకే మళ్ళా తిరిగి వెళ్ళిపోవాలండి. అలా వెళ్ళాలంటే మనం యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకోవాలండి. ఆయన చివరి క్షణంలో ఇంకా చనిపోయే చివరి క్షణంలో పలికిన మాట ఏంటంటే ఆయన ఆత్మను జాగ్రత్తగా బాధ్యతగా మళ్ళీ వచ్చిన చోటకే మళ్ళీ యేసుక్రీస్తు వారు తండ్రికి చేర్చారండి. అలాగే మనం కూడా యేసుక్రీస్తు వారిని రోజు మాదిరిగా తీసుకొని మనం చనిపోయే చివరి క్షణంలో కూడా మన ఆత్మని తండ్రి అనే దేవునికి మన ఆత్మల్ని అప్పగించుకోవాలండి. యేసుక్రీస్తు మన కోసం త్యాగం చేశారండి. ఆయన చేసిన త్యాగమే ఈరోజు మన అందరికీ పాపాన్ని తీసివేసిందండి, మనందరికీ రక్షణ ఇచ్చిందండి. ఆయన చేసిన త్యాగం ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నారండి. ఆ నిర్ణయం ఏంటంటే, ఆ నిర్ణయం చెప్పే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి. ఒక వ్యాధితో బాధపడుతూ వెళ్ళాడండి. ఆ బాధ ఏంటంటే క్యాన్సర్ అనుకుందామని కొద్దిసేపు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూశారండి. మొత్తం ఆ మనిషిని పరిశీలించిన తర్వాత డాక్టర్ పూర్తిగా చూసి చెప్పిన విషయం ఏంటంటే, బాబు, నువ్వు కొన్ని రోజుల్లో చనిపోబోతున్నావు లేదా కొన్ని వారాల్లో చనిపోబోతున్నావు. నీకు రోజులు లేదా వారాలు తప్ప సంవత్సరాలకి ఇంకా టైం లేదు అని చెప్పారండి. అలా చెప్పినప్పుడు ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందంటారండి? ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడిని తిట్టుకుంటామండి. దేవుడా, ఈ లోకంలో నేను ఏం తప్పు చేశానయ్యా, నేనేం అనుభవించేసానని నాకు ఈ శ్రమ ఇచ్చావు దేవుడా అని మన దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటామండి. అయితే ఆ మనిషి ఎప్పటికే తన జీవితకాలంలో సగ జీవితం ఈ లోకంలో గడిపేశాడండి. ఒక 60 సంవత్సరాలు అనుకుందామండి ఆ మనిషికి, లేదా ఒక 50 సంవత్సరాలు అనుకుందాం. ఈ లోకంలో తనకు నచ్చినట్టుగా గడిపేసి, తనకు నచ్చినట్టుగా ఉంటూ, తనకు నచ్చినట్టు చూసి, తిని త్రాగుచు ప్రతీదీ అనుభవించేసి చివరిగా తనకి వచ్చిన బాధ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, డాక్టర్ చెప్పిన తర్వాత తను తెలుసుకొని ఆ బాధ వచ్చిందని తెలుసుకున్న తర్వాత, నువ్వు చనిపోతావని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి, నేనేం చూశానయ్యా, ఈ లోకంలో నేను ఏం అనుభవించేసానని నన్ను తీసుకెళ్ళిపోతున్నావు, నాకు ఎందుకు ఈ ఆయుష్కాలను తగ్గించేసావని దేవుని తిట్టుకుంటాం. అయితే యేసుక్రీస్తు వారు కూడా మనందరి కోసం ఈ భూలోకానికి వచ్చారండి, త్యాగం చేశారు. ఆ త్యాగమే చావండి. ఆయన చనిపోయారండి ఈ రోజు నాడు. అయితే
యేసుక్రీస్తు వారికి యెహోవా దేవుడు నువ్వు చనిపోతావు అని ఎప్పుడు చెప్పారండి? తన జీవితకాలంలో. అంటే ఆయన పుట్టుకతోనే ఆయనకు తెలుసండి, ఈ లోకానికి రావాలని తెలుసు, చనిపోవాలని తెలుసు, ఆయన నింద పడాలని తెలుసు, ఆయన కొడతారు, తిడతారు, సిలువ వేస్తారు, ఆయన హింసిస్తారు, దూషిస్తారు అని యేసుక్రీస్తు వారికి ఆయన పుట్టుకతోనే తెలుసండి. అయితే ఇప్పుడు ఈ మనిషి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ పరిశీలించి చెప్పిన తర్వాత తను చనిపోతానని తెలుసుకున్నాడండి. అంతేగాని యేసుక్రీస్తు వారు తన చావు ఎలా ఉంటుందో తండ్రి గారు ఎప్పుడో చెప్పారండి. ఆయన పుట్టుకతోనే ఆయన ఎలా చనిపోతారో, ఎలా చనిపోవాలో చెప్పారండి. ఒకవేళ ఆ రోజు యేసుక్రీస్తు వారు ఆ నిర్ణయం తీసుకోకుండా వెనకడిగేసుంటే నాకు సంబంధం లేని ఈ మనుషుల కోసం నేను చనిపోవాలా, వాళ్ళు ఎవరో, నేను ఎందుకు చనిపోవాలో, వాళ్ళ కోసం నా ప్రాణం ఎందుకు పెట్టాలి అని యేసుక్రీస్తు వారు ఆ రోజు వెనకకు వెళ్ళుంటే ఈరోజు మనందరికీ రక్షణ అనేది కలగదండి. యేసుక్రీస్తు వారు తీసుకున్న నిర్ణయం, యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరికి రక్షణ వచ్చిందండి. మరి ఈరోజు మనిషి యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకొని బ్రతుకుతున్నారంటే ఎవరు కూడా తీసుకొని బ్రతుకులేదండి. అలాగే ఒకనాటి స్టెఫెన్ గారు కూడా ఇదే మాట చెప్పారండి. ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనమండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఈయన కూడా చివరి క్షణంలో ఇంక ఈ లోకంలో తనకి కాలం అయిపోయిందని, ఇంకా కొద్ది క్షణాల్లో తను చనిపోతానని తెలుసుకుని చివరి క్షణంలో ఇంకా తను చనిపోతున్న చివరి క్షణంలో యేసుక్రీస్తు వారి పేరట యేసుక్రీస్తు వారికి చెప్తున్నారండి, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ గారు పలుకుచున్నారండి. అయితే ఈయన ఎలా పలుకుతున్నారంటే ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే తన జీవితం అండి. ఎందుకంటే ఆయన ఎంత గొప్పగా పలుకుంటే ఆ చివరి క్షణంలో తండ్రికి ఆత్మను అప్పగించుకొని ఉంటారండి. అసలు మనకి ఆత్మను అప్పగించుకోవాలనే విషయం కూడా మన ఎవ్వరికీ తెలియదండి. కానీ స్టెఫెన్ గారు కూడా అప్పుడు తండ్రికి తన ఆత్మని అప్పగించుకున్నారండి. ఆత్మని ఎప్పుడు అప్పగించుకోవాలంటే చిట్ట చివరిగానండి. అలాగే నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే చాలామందికి స్త్రీలకు తెలుస్తుందండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫంక్షన్ జరిగినప్పుడు కానీ, లేదా మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ కొంతమంది దగ్గర కొన్ని వస్తువులు ఎరువు తెచ్చుకుంటూ ఉంటామండి. మెల్ల వేసుకునే చైన్ కానీ, చెవులు పెట్టుకునే కమ్మలు కానీ, పట్టీలు, ఇలాంటి కొన్ని వస్తువుల్ని మనం వాళ్ళ దగ్గర నుంచి ఎరువు తెచ్చుకుంటూ ఉంటామండి. ఎందుకంటే అందంగా కనిపించడానికి లేదా అలంకరించుకోవడానికి. అలా తెచ్చుకున్న తర్వాత వాటి పని అయిపోయిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా బాధ్యతగా భద్రంగా మళ్ళీ వాళ్ళకి అప్పగించేస్తూ ఉంటామండి. అలా కాకుండా ఒకవేళ ఆ వస్తువుని ఏదో ఒక చోట విరగొట్టేసి లేదా ఏదో ఒకటి పోగొట్టేసి మనం ఇస్తే వాళ్ళు ఏమంటారు చెప్పండి? వాళ్ళు ఏమంటారు? ఖచ్చితంగా అంటారంటే, మేము చాలా నమ్మకంగా ఇచ్చాము, కానీ ఆ నమ్మకాన్ని పోగొట్టుకొని మాకు మళ్ళీ దీన్ని ఇచ్చినట్టు కాకుండా విరగొట్టేసి ఇచ్చారు అని తిడతారండి. మరి మన ఆత్మను కూడా తండ్రికి మనం ఎలా చెప్పాలండి? ఇచ్చిన ఆత్మని పవిత్రంగా చెప్పాలి, పరిశుద్ధంగా చెప్పాలండి. కానీ మనం యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకోలేదండి. ఆయన చనిపోతారని తెలిసింది. ఆయన తీసుకున్న నిర్ణయం అండి, గొప్ప నిర్ణయం. నిజంగా మన పుట్టుకతోనే మనం చనిపోతామని తెలుసుంటే మనం ఇన్ని రోజులు బ్రతకమండి. మనం రోజుకి కూడా ఏడుస్తూ ఉంటామండి, నేను చనిపోతానంట 14 రోజులని. ప్రతిరోజు కూడా మన జీవితాన్ని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు ఏడుస్తామండి. కానీ యేసుక్రీస్తు వారు అలా బాధపడలేదండి. చావుని చాలా ఇష్టంగా స్వీకరించారండి. మనం చిట్ట చివరిగా తీసుకోవాల్సిన మాట ఏంటంటే తెలుసండి, చిట్ట చివరి ఘట్టం ఏంటంటే మన ఆత్మను అప్పగించుకునే ఘట్టంలో చిట్ట చివరిగా తీసుకోవాల్సింది ఏంటంటే చాలా క్రైస్తవుడైన ప్రతివాడు తీసుకోవాల్సింది ఒక నిర్ణయం అండి. కానీ ఆ నిర్ణయాన్ని మర్చిపోయి చిట్ట చివరిగా ప్రతి మనిషి తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందంటే, ఇంకా తను చనిపోతున్నానని చాలామందికి చావు తెలిసిపోద్దండి. ఇంకా కొద్దిసేపట్లో నేను చనిపోతున్నాను, లేదంటే కొన్ని రోజుల్లో నేను చనిపోతున్నానని చాలామందికి తెలిసిపోతూ ఉంటుందండి. అలా తెలుసుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తమకున్న ఆస్తుల్ని కొడుకులకి ఇవ్వడం, లేదా మనవళ్ళకి ఇవ్వడం, తన బంగారాన్ని ఎక్కడైనా దాచిపెడితే దాన్ని తీసుకోవడం, లేదా డబ్బులు ఎక్కడైనా ఉంటే ఎవరికైనా అప్పులు ఇస్తే దాన్ని తీసుకురావడం. నేను ఇంక ఈ లోకంలో ఎలాగో ఇంకా బ్రతకను, అది ఎలాగో నాకు సొంతం కాదని తెలుసుకొని దాన్ని తర్వాత వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడండి మనిషి అనే ప్రతి ఒక్కడు చివరి క్షణంలో.
అయితే చివరి క్షణంలో క్రైస్తవుడిగా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, మన ఆత్మను కపటముగా తండ్రి అనే దేవునికి చిట్ట చివరి ఘట్టంగా తండ్రికి యేసుక్రీస్తు వారు ఎలా అయితే తమ ఆత్మను అప్పగించారో, మనం కూడా మన ఆత్మలో కపటం లేకుండా తండ్రికి మన ఆత్మని, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నానని యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని ప్రతి ఒక్కరూ బ్రతకాలండి. మన జీవితం తెరిచి చూస్తే యేసుక్రీస్తు వారి కోసం బ్రతికిన దినాలే ఎక్కువ ఉండాలండి. ఎవరైనా అండి, ఇక్కడ నేను చెప్తున్నా, నేనైనా కూర్చొని వింటున్నా, మీరైనా ఎవరైనా సరే యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని చివరి క్షణంలో, చివరి ఘట్టంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానయ్యా, నేను పవిత్రంగా బ్రతికాను, పరిశుద్ధంగా బ్రతికాను, కపటం లేకుండా బ్రతికాను, నీతిగా బ్రతికాను, యథార్థంగా బ్రతికాను, మొత్తంగా చెప్పాలంటే యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని బ్రతికానయ్యా అని చెప్పి చిట్ట చివరి ఘట్టంగా మనం యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని మన జీవితాన్ని, మన ఆత్మని తండ్రి అనే దేవునికి అప్పగించుకోవాలండి. ఆనాడు యేసుక్రీస్తు వారు అలా చెప్పగలిగారంటే తన బ్రతికిన దినాలండి, తన బ్రతికండి. ఈరోజు మనకు అలా చెప్పే ధైర్యం కూడా ఎవరికి ఉండదండి. ఎందుకంటే మన బ్రతుకుని తెరిచి చూసుకుంటే మన బ్రతుకుల్లో యేసుక్రీస్తు వారి కోసం బ్రతికిన దినాలు ఏమి ఉండవండి. దేవుడి కోసం బ్రతికిన దినాలు ఒక్క క్షణం కూడా ఉండదండి. ఏదో వింటున్నాము, మర్చిపోతున్నాం, అంతేగాని దేవుని కోసం బ్రతికిన దినాలు అయితే చాలా తక్కువ అండి. యేసుక్రీస్తు వారు ఆ రోజు అలా చెప్పారంటే తన బ్రతికిన జీవితం అండి. స్టెఫెన్ గారు అలా చెప్పారంటే తన బ్రతికిన జీవితం అండి. మరి మనం అలా చెప్పగలిగే వారిగా ఉన్నామో లేదో మనం మనమే పరిశీలించుకుందామండి. ఒకవేళ అలా లేకపోతే యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకొని చిట్ట చివరి ఘట్టంలో మనం కూడా తండ్రికి కపటం లేకుండా యథార్థంగా, నీతిగా బ్రతుకుతూ, పవిత్రంగా, పరిశుద్ధంగా తండ్రి అనే దేవునికి, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నానని యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని ప్రతి ఒక్కరూ బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి.